హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మంత్ బేస్డ్ పజిల్ చూద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిండంటే 7 persons, దట్ ఈస్ PMOCIH and E were born on 7 different months starting from January and ending on July, but not necessary in the same order. ఓకేనా, జనవరి నుండి జూలై వరకు మంత్స్ ఇచ్చిండు. పిఎంఓలు సేమ్ ఆర్డర్ కావు, వీటిని మనం అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ మనం జనవరి నుండి జూలై వరకు రాసుకోవాలి. ఓకేనా, 3 more పాసిబిలిటీస్ రాసుకోవాలి. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకేనా, ఇలా వేసుకొని 3 more పాసిబిలిటీస్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి జనవరిలో ఎన్ని డేస్, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈవెన్ నెంబర్ డేస్ అంటాడు, ఆడ్ నెంబర్ డేస్ అంటాడు, కాబట్టి వేసుకోవాలి. జనవరిలో 31, ఫిబ్రవరిలో 28, 29, మార్చి 31, ఏప్రిల్ 30, మే, జూన్, జూలై. ఓకేనా, వేసుకున్నాక మనం క్వశ్చన్ రీడ్ చేసుకోవాలి. ఏమి ఇచ్చిండు మనకు? ఓ వాజ్ బర్న్ ఆన్ ద మంత్ విచ్ హ్యావ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్. మనకు ఓ అనేది లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో ఉంది. లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో ఏదైనా సర్టెన్ పాయింట్ దొరుకుతుందో మనం మొత్తం రీడ్ చేద్దాం. సి వాజ్ బర్న్ ఆన్ ద మంత్ విచ్ హ్యావ్ ఈవెన్ నెంబర్ డేస్. హెచ్ వాజ్ బర్న్ బిఫోర్ ద మంత్ ఎం. ఐ వాజ్ బర్న్ ఆన్ ద మంత్ ఆఫ్ మార్చ్. మార్చిలో ఐ. సో ఇది కరెక్ట్ పాయింట్ కాబట్టి మనం అన్ని పాసిబిలిటీలో వేసుకుందాం ఐ అనేది. ఓకేనా, వేసుకున్నాక ఇంకా ఏమి ఇచ్చిండు మనకు? ఓన్లీ 1 person వాజ్ బర్న్ బిట్వీన్ ఐ అండ్ పి. ఐ పికి 1 person, అది పైకి ఉండొచ్చు, కిందికి ఉండొచ్చు. సో మనం ఒకటి పైకి కిందికి వేసుకుందాం. ఐపీకి 1 person. ఓకేనా, ఒకటి పైకి వేసుకున్నాం, ఒకటి కిందికి వేసుకున్నాం. ఒకవేళ ఇది తప్పు అయితే ఇది చూసుకోవచ్చు. అందుకే పాసిబిలిటీస్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 2 person వర్ బర్న్ బిట్వీన్ పి అండ్ ఈ. పిఈకి 2 persons, 1, 2. ఈ పైకి లేవు కాబట్టి ఓన్లీ కిందికే. పిఈ ఇది కిందికి వస్తుందా? ఇంకో పర్సన్ లేరు కాబట్టి ఓన్లీ పైకి. పిఈకి 2 persons. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? సి వాజ్ బర్న్ ఆన్ ద మంత్ ఈవెన్ నెంబర్ డేస్లో సి ఈవెన్ నెంబర్ డేస్ ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఇక్కడ ఉంది సి ఈవెన్ నెంబర్ డేస్. ఈ పాసిబిలిటీస్లో ఇక్కడ కూడా వస్తుంది సి. ఓకేనా, ఇంకా ఇటు సైడ్ పాసిబిలిటీస్లో ఏమొస్తాయి? ఈవెన్ నెంబర్ డేస్ ఇక్కడ వస్తుంది సి. ఒకటి ఇక్కడ వస్తుంది, ఒకటి ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఓ వాజ్ బర్న్ ఆన్ విచ్ హ్యావ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో ఓ లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమున్నాయి ఇక్కడ? ఫిబ్రవరి. ఓకేనా, లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో ఓ. నెక్స్ట్ ఇందులో ఏమైనా ఉందా? ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇవి అనేది రాంగ్. ఓకేనా, లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఫిబ్రవరే కదా, ఇవి అనేది రాంగ్. ఓకే, ఈ 3 పాసిబిలిటీస్ అనేది రాంగ్. ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? హెచ్ వాజ్ బర్న్ బిఫోర్ ఎం. ఎమ్ ముందు హెచ్ అన్నాడు. ఎమ్ ముందు హెచ్. ఇక్కడ మనకు 2 మిగిలినాయి కాబట్టి ఎమ్ ముందు హెచ్. సో ఈ పాసిబిలిటీ అనేది మనకు రైట్. సో అందుకే మనం 2, 3 పాసిబిలిటీస్ వేసుకోవాలి. ఒకటి రాంగ్ అయితే ఇంకోటి చూసుకోవాలి, అట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూద్దాం. హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బర్న్ ఆన్ ద మంత్ ఆఫ్ జనవరిలో ఎవరు ఉన్నారు? పి. సో పి రైట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్ వర్ బర్న్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ. హెచ్ అండ్ ఈకి ఎంతమంది ఉన్నారు?
ఎవరు లేరు కాబట్టి నన్. ఓకే, నెక్స్ట్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ హెన్స్ ఫామ్ ఏ గ్రూప్, ఫైండ్ వన్ విచ్ డస్ నాట్ బిలాంగింగ్ టు దట్ గ్రూప్ అన్నాడు. 5 ఇచ్చిండు. పి అని ఇచ్చిండు 31 days, ఐ ఇచ్చిండు 31 days, హెచ్ 31, ఎం 31. నెక్స్ట్ సి ఇచ్చిండు. సి అనేది 30 days, అది నాట్ బిలాంగింగ్ అన్నాడు కాబట్టి సి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ బర్న్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ ముందు ఎవరున్నారు, ఐ, సో ఐ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిగార్డింగ్ ఈ, ట్రూ అన్నాడు. ఈ వాజ్ బర్న్ ఆన్ ద మంత్ ఆడ్ నెంబర్ డేస్లో ఉందా ఈ, లేదు, ఈవెన్ నెంబర్ డేస్లో ఉంది కాబట్టి రాంగ్. నెక్స్ట్ ఈ బిఫోర్ సి ఉందా, లేదు, ఆఫ్టర్ ఉంది కాబట్టి రాంగ్. 2 persons, ఈహెచ్కు 2 persons అట, ఉన్నారా, లేరు, రాంగ్. నెక్స్ట్ ఈ వాజ్ బర్న్ ఆన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, సో ఈ అనేది ఏప్రిల్ ఉన్నది కాబట్టి రైట్. ఓకే, ఈ మంత్ బేస్డ్ పజిల్ ఇలా చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.